Welcome to LumiAI's virtual podcast hosted by Manish. If you're new here, don't forget to subscribe and make sure to watch till the end for some exciting insights. సో హలో గైస్. సో ఇది మన సెకండ్ వర్చువల్ మినీ పాడ్కాస్ట్. సో ఇందులో ఏంటంటే మెయిన్గా ఎంసీపీస్ గురించి, మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ గురించి నేర్చుకోబోతున్నాం. సో సంతోష్ విల్ బి టీచింగ్ యూ ఎవ్రీథింగ్ లైక్ వాట్ ఈస్ ఎంసీపీ అండ్ విత్ ఏ షార్ట్ ఎగ్జాంపుల్. ఇది ఒక ఇంట్రో అనుకోండి మీ ఎంసీపీ జర్నీకి. సో వన్స్ ఎంసీపీ మీకు అర్థమైన తర్వాత ఈ వీడియో తోటి దెన్ ప్రాజెక్ట్స్ చేయడం కానీ ఎవ్రీథింగ్ ఎంసీపీ సర్వర్స్ బిల్డ్ చేసి ప్రాజెక్ట్స్ చేయడం కానీ వన్ బై వన్ వీడియోస్ విల్ మేక్ వీడియోస్. సో దిస్ ఇస్ లైక్ అన్ ఇంట్రో ఫర్ ఎంసీపీ. సో హాయ్ సంతోష్. హాయ్ అన్న. హాయ్ గుడ్ ఈవినింగ్. సంతోష్. అన్న, సో ఈరోజు టాపిక్ ఎంసీపీ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ Yeah. విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ఆంథ్రోపిక్ మన క్లాడ్. ఇప్పుడు సెప్టెంబర్ అన్న లాస్ట్ ఇయర్ 2024 నవంబర్ అనుకుంటా. నవంబర్. నిజంగా చెప్పండి ఎంసీపీ వాట్ ఈస్ ఎంసీపీ ఎవ్రీథింగ్ అదేందని నాకు ఐడియా ఉంది కానీ లైక్ నాకు ఇంకా స్టిల్ డౌట్ ఉంది వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఎంసీపీ అని. నేను షేర్ చేస్తున్నాను ఇది యా కొంచెం. సంతోష్, నౌ యూ కెన్ స్టార్ట్. యా, సో మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అనేది నవంబర్ 2024లో ఇది మన ఆంథ్రోపిక్ వల్ల వాళ్ళు ప్రపోజ్ చేసిన టెక్ అది. సో అది ఇప్పుడు అది ఎమర్జింగ్ టెక్నాలజీ అది. ఇంకా జూమ్ చేసి సంతోష్ లైక్ మనకు కనిపించడానికి యూజర్స్ కి ఎనఫ్. యా, సో మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అనేది ఈ మధ్య పాస్ట్ ఒక 8 months నుంచి వచ్చి వినిపిస్తున్న మాట ఇది. ఓకే, సో ఇప్పుడు రెవల్యూషనైజ్ అవుతుంది ఇది మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అనేది. బట్ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అనేది ఆఫ్టర్ ర్యాగ్ వచ్చింది కదా. యా, ఆఫ్టర్ ర్యాగ్ వచ్చింది. యా, ఆఫ్టర్ ర్యాగ్ వచ్చిన టెక్ ఇది. యా, అండ్ ఆఫ్టర్ ర్యాగ్ అండ్ ఆఫ్టర్ ఏఏ ఏజెంట్స్ వచ్చింది కదా ఇది. యా, ఓకే. సో ఇక్కడ మన పేర్లోనే తెలుస్తుంది మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అంటే ఏంటిదంటే ఒక సెట్ ఆఫ్ ప్రోటోకాల్, ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేది ఒక మోడల్ కి మన దగ్గర ఉన్న డేటాకి 1-on-1 కనెక్షన్ లాంటిది. లైక్ మనకు ట్రెడిషనల్ గా హెచ్టిటిపి రిక్వెస్ట్ ఉండేది, ఓకే. పేపర్ కాంటెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అనేది ఉండేది. దేనికి? వెబ్ టు వెబ్. ఇది అంటే బ్రౌజర్, ఒక ఇంటర్నెట్ బ్రౌజర్ లో www.com లో మనం కమ్యూనికేట్ చేసుకుంటున్నాం, డేటా ఇచ్చుకుంటున్నాం, పోస్ట్ చేస్తున్నాం, తెచ్చుకుంటున్నాం, ప్యాచ్ చేసుకుంటున్నాం, సెక్యూర్ చేసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం. సో ఇదేమో మన ట్రెడిషనల్. ఇక్కడ జస్ట్ సిస్టమ్ కి ఇంకా పర్సన్ కి మాత్రమే ఇంటరాక్షన్ ఉంటుంది. బట్ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ లో ఒక ఎల్ఎల్ఎం కి మనం ఇక్కడ పవర్ సోర్స్ ఇస్తున్నాం, డేటా ఫెచింగ్ కి కానీ ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి. సో ఒకప్పుడు మనకి HTTPS లో వెబ్సైట్స్ తోటి మనం ఎలా కనెక్ట్ అవ్వి ఆ ప్రాసెస్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుందో నౌ ఇప్పుడు ఏజెంట్స్ ఏఐ తోటి, ఐ మీన్ ఏఐ ఎరా వస్తుంది కాబట్టి ఏఐలో ఏజెంట్స్ అండ్ దెన్ చాట్ బాట్స్. ఈ ఎరాలో ఎంసీపీ అనేది ఇప్పుడు పాత ట్రెడిషనల్ HTTPS రిక్వెస్ట్ లాగా ఇక్కడ ఏంటంటే లైక్ ఏ మోడల్ విత్ ప్రోటోకాల్స్, అంటే విత్ ఎన్ఎల్పి. అంటే మీన్ ఎన్ఎల్పిలో ఐ మీన్ నేచురల్ లాంగ్వేజ్ లో వాళ్ళకి టాస్క్స్ ఉంటాయి. లైక్ ఈ డేటా సోర్స్ కి ఏపీఐ కి కనెక్ట్ అయ్యి యూ హ్యావ్ టు డూ దిస్ టు గెట్ ఇన్ఫర్మేషన్. ఓకే. అండ్ మెయిన్ థింగ్ ఇప్పుడు అందరు అనుకుంటారు హెచ్టిటిపి రిక్వెస్ట్ పంపిస్తే అయిపోయాయి కదా, నార్మల్ యాక్షన్ రిక్వెస్ట్ పంపిస్తే అయిపోయాయి కదా, కొంచెం సింపుల్ గా ఉంటది అని. ఓకే, బాగుంటుంది, సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక మెయిల్ తీసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఏజెంట్ క్రియేట్ చేస్తున్నా. ఆ సింపుల్ ఏజెంట్ లో నేను మల్టిపుల్ ఒక ఈమెయిల్, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, ఒక్క నిమిషం. సో 1 second అనుకోండి. ఇప్పుడు నేను ఒక ఏజెంట్ ని క్రియేట్ చేస్తున్నా. సారీ సో ఏజెంట్ ని క్రియేట్ చేస్తున్నా. ఆ ఏజెంట్ కి ఒక చాట్ మోడల్, ఇంకా ఒక మెమొరీ, మన డిఫాల్ట్ మనకి తెలిసిన సెట్టింగ్స్. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది టూల్స్ అని. మనం మల్టిపుల్ టూల్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ థింగ్. సో ఇక్కడ అనుకోండి ఇప్పుడు జీమెయిల్ ఒక టూల్ అనుకుంటున్నాం. ఒక ఏజెంట్ తో మనం మొత్తం జీమెయిల్ కంట్రోల్ చేపిద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇన్ని మెథడ్స్ ఉన్నాయి.
గెట్ డిలీట్ యా ఇన్ని మెథడ్స్ ఉన్నాయి. వన్ డౌట్ సంతోష్, ఇన్ ఎన్ఐటెన్ లో మనం ఒక టూల్ కనెక్ట్ చేసినప్పుడు ఆ టూల్ లో ఏమైతే థింగ్స్ మనం చేస్తామో, యాక్షన్స్ పర్ఫామ్ చేస్తామో, ఆ యాక్షన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయా ఆపరేషన్స్ లో? అంటే అర్థం కాదు మళ్ళీ. మెయిల్ లోనే కదా మార్కెస్ 100 కానీ మార్కెస్ రెడ్ కానీ గెట్ Yeah. మెయిల్ లోనే కదా. సో Yeah. నేను వేరే టూల్ తీసుకుంటే ఆ టూల్ కి తగ్గట్టు ఎగ్జాంపుల్ తీసుకో, ఇన్స్టాగ్రామ్ ఉంది ఎగ్జాంపుల్, అయినా డిఎమ్స్ లో సో అండ్ సో సీన్ అన్సీన్ కానీ, అంటే డిఎం అంటే ఇన్స్టాలో చేసే యాక్షన్స్ కానీ లేదా పర్టికులర్ టూల్స్ లో చేసే యాక్షన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయా మనకి కనెక్ట్ చేస్తే? కనిపిస్తాయి కదా అన్న. ఓకే ఓకే, ఆ యాక్షన్స్ మనం ఇక్కడ ఏజెంట్ కి తోటి మనకి ఏం Yeah. ఓకే, అండర్స్టూడ్. సో ఇక్కడ మనకి ఒకటే టూల్ మీద ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఎట్ ఎ టైం మనం ఒకటే చూస్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, సో మనం ఇలా డిఫరెంట్ టూల్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటూనే ఉంటాం కదా. డిఫరెంట్ మెథడ్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. జీమెయిల్ కి ఎన్ని మెథడ్స్ ఉంటే అన్ని మెథడ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటూనే ఉంటాం. ఇప్పుడు సెండ్ మెథడ్స్ సెలెక్ట్ చేసుకున్నా, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ గెట్ అనుకో. ఇలా నేను ప్రతి ఒకదాని తర్వాత ఒకటి నేను 8 మెథడ్స్ ని సెలెక్ట్ చేసుకుంటా. సో అది మనకి పెద్ద బ్రాంచ్ అయిపోతుంది ఇక్కడ. ఒక పెద్ద బ్రాంచ్ ఆఫ్ ఒక గూగుల్ మెయిల్ మేనేజింగ్ నెట్వర్క్ అవుతుంది ఇక్కడ. అండ్ అదే విధంగా మనకి వర్క్ ఫ్లో మనం బిల్డ్ చేసేది కూడా పెద్ద అయిపోతుంది ఇక్కడ. యా, ఒక సర్టెన్ టైమ్ లో ఏజెంట్ కి ఓవర్వెల్మ్ అయిపోతుంది అంతా. మన సిస్టమ్ ప్రాంప్ట్ ఎంత క్లియర్ కట్ గా ఉన్నా, ఎంత ఉన్నా, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ మనకు ఒక టైం వస్తుంది ఎక్కడైతే అది పక్క ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అక్కడ. సో ఇక్కడ నార్మల్ రిక్వెస్ట్లలో మనకు వచ్చే ప్రాబ్లం ఇది. ఒకవేళ అది నార్మల్ ఒకటే మెసేజ్ తెచ్చే బదులు అన్ని మెసేజెస్ తెచ్చేసింది అనుకో, ఒక ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మనకి. ఈ కంట్రోల్ అనేది మన ఈ ఏజెంట్ కంట్రోల్ అనేది మన దగ్గర నుంచి దాటిపోకుండా చూసుకునేదానికి ఎంసిపి లాంటి కాన్సెప్ట్స్ ని మనం యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. సో సంతోష్, ఐ మీన్ లెట్స్ యూజ్ హ్యాండ్ రైజ్ చేసుకొని చూసుకుందాం ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటరప్టింగ్. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో చాలా మంది తీసుకున్నారు. ఐ మీన్ సో మెనీ పీపుల్ ఆస్క్ మీ టు డోంట్ ఇంటరప్ట్ ఆర్ ఓవర్ రైడ్ అన్నారు. సో ఈ హాలుసినేషన్ ప్రాబ్లమ్ ఇప్పుడు ఎన్నిటైనా మనం చూసేది కైండ్ ఆఫ్ అది మొత్తం డిపెండ్స్ ఆన్ మన సిస్టమ్ ప్రాంప్ట్స్ అండ్ వెయిట్స్ ఆఫ్ యువర్ ఏజెంట్. అంటే నీ ఏజెంట్ ఎన్ని టూల్స్ ని యాక్సెస్ చేస్తుంది, ఎంత ప్రెషర్ ఉంది నీ ఏజెంట్ మీద అనేది మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఓకే, సో until and unless కైండ్ ఆఫ్ హాలుసినేషన్ అనొచ్చు కదా టు అవాయిడ్ చేయడానికి మనం ఎంసిపి యూజ్ చేస్తున్నాం అనొచ్చు. యా, క్లియర్ కట్ కమ్యూనికేషన్ కోసం మనం ఎంసిపిని యూజ్ చేస్తున్నాం. అండ్ ఆ క్లియర్ కట్ కమ్యూనికేషన్ మొత్తం ఒక ఎల్ఎల్ఎం చూసుకుంటుంది అంతే. సో అది ఇక్కడ ఎంసిపి కాన్సెప్ట్. అండ్ మేజర్లీ ఎంసిపికి కావాల్సిన 3 పార్ట్స్. ఒకటి హోస్ట్. జూమ్ కొంచెం యూజర్స్ కోసం. ఓకే, ఈజ్ దట్ క్లియర్? సో మనకి మేజర్ గా కావాల్సిన 3 కాంపోనెంట్స్ అన్న. ఫస్ట్ థింగ్ హోస్ట్, ఎంసిపి హోస్ట్ సర్వర్, ఒక హోస్ట్ ఒకటి కావాలి మనకి. అండ్ ఎంసిపి క్లయింట్ ఒకటి కావాలి ప్రోటోకాల్స్ పంపించుకోవడానికి. అండ్ సర్వర్స్ దగ్గర మనకి సర్వర్స్ లో మన డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. మనకు తెలిసింది కదన్నా, ఏది ఇప్పుడు ఒక రెపో ఉంది తెలుసు కదా ఎంసిపి సర్వర్స్, వేర్ వి హ్యావ్ డిఫరెంట్ ప్రతి ఒక్క అప్లికేషన్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రోటోకాల్ ఉంటుంది మనకి. లైక్ 21.m అని, ఏజెంట్ సెట్ అని, ప్రతి ఒక్క మన డైలీ లైఫ్ లో యూజ్ చేసే ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కి వాళ్ళు అంటూ ఒక ఎంసిపి ప్రోటోకాల్స్ ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. సో ఇలా మనకి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎయిర్ టేబుల్ తీసుకుందాం. ఎయిర్ టేబుల్ మనందరికీ తెలుసు, మంచి సిఆర్ఎం మేనేజ్మెంట్ టూల్. Okay, like so, easy example తీసుకుందామా out of these things, like people will get to know what is server and MCP server ఏంటి, ఎగ్జిస్టింగ్ ఏమున్నాయి అర్థమవుతుంది. యా అన్న, సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తుంటే ఇది ఎంసిపి సర్వర్ యొక్క కమ్యూనికేషన్ పాత్. ఇది మొత్తం కమ్యూనికేషన్ మొత్తం జేసన్ లో నడుస్తుంది అన్న. మొత్తం మొత్తం జేసన్ లోనే ఉంటుంది. సో ఇక్కడ ఇది ఒక ప్రోటోకాల్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న ఈ జేసన్ ఫార్మాట్ ఏదైతే ఉందో ఇది ఒక ప్రోటోకాల్, ఒక మెసేజ్ లాంటిది అన్నా.
అర్థమవుతుంది. చూస్తున్నా. సో ఇది ఒక మెసేజ్ లాంటిది. సో Airtable అనేది దీన్ని సెటప్ చేసుకుంది ఆల్రెడీ. ఓకే. సో ఇలాంటి మెసేజ్ యూజ్ చేసుకొని మనం మన పని చేయించుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే. సో ఇది క్లయింట్ ప్రోటోకాల్ ఉంది మన దగ్గర. ఓకే. సో మనం ఏం చేయాలి అంటే ఒక హోస్ట్ తెచ్చుకోవాలి. మనం ఫస్ట్ థింగ్ హోస్ట్ ఉండాలి మన దగ్గర. హోస్ట్ అంటే ఎక్కడైతే మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అప్ చేయగలుగుతాం, అంటే మన దగ్గర ఉన్న డేటాతో మనం 1-on-1 కమ్యూనికేషన్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం చూసుకుంటే క్లాడ్ తెలుసు కదన్నా మనకి. సో క్లాడ్ లో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది MCPs కనెక్ట్ చేయడానికి. అది ఎక్కడ ఉందో తెలుస్తుంది అన్నది. చూడు నో ప్రాబ్లం. ఐడి కొట్టాలి. సో ఇక్కడ తెలుస్తలేదని లోకల్ హోస్ట్ లో చూద్దాం ఒకసారి. లోకల్ సర్వర్ లో ఉంటుంది. సో లోకల్ హోస్ట్ లో ఇక్కడ నాకు MCP ఉందన్నమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక చిన్న ఏజెంట్ బిల్డర్ MCP బిల్డ్ చేసుకుంటే, సో ఇలా మనం ఇక్కడ చూసుకుంటే కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు మనం MCPs కి. సెట్టింగ్స్ లో వెళ్ళి డెవలపర్ దాంట్లో ఎడిట్ కాన్ఫిగ్ చేసుకుంటే మనకు ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లౌడ్ డెస్క్టాప్ లో. ఇక్కడ మనం సర్వర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇది నా ఏజెంట్ సర్వర్, ఇది ట్విట్టర్ ఏజెంట్ సర్వర్. ఇది మొత్తం గిటబ్ లో ఉన్నవన్నీ తెచ్చుకోవచ్చు. జస్ట్ వాళ్ళ అథెంటికేషన్ ఉంటే చాలు మన దగ్గర. సో ఇలా జస్ట్ మనం ఈ స్క్రిప్ట్స్ అన్ని తీసుకొచ్చి మనం ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. ఇది జస్ట్ క్లాడ్ MCP సర్వర్ మాత్రమే ఇది. సో దానికి మొత్తం ఫైల్ పేజ్ చేసేసి మనం కమాండ్స్ ఇస్తాం అన్నమాట. ఏంటి ఆ పర్టికులర్ MCP మీద వర్క్ అవ్వడానికి మనం 1-on-1 కమ్యూనికేషన్ కోసం మనం ఇక్కడ నుంచి మనం ఏమంటారు క్వైరీస్ అడుగుతాం, అది వర్క్ చేస్తాం మన కోసం. చాలా టాస్క్ చేస్తాను. ట్విట్టర్ క్లయింట్ యూజ్ చేసి ట్విట్టర్ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని ఇది లీడ్స్ తెచ్చుకునేటువంటి నేను. అంటే నువ్వు జస్ట్ లైక్ లోకల్ ఎలా అయితే సెటప్ చేసుకుంటామో అలానే EXE సెటప్ ఫైల్ నువ్వు క్లౌడ్ చేసుకున్నావు. సో నీకు MCP బిల్డ్ చేసుకోవడానికి MCP సర్వర్ ఫ్రమ్ క్లౌడ్ నీకు ఇష్టం వచ్చింది బిల్డ్ చేసుకోవడానికి అలా ఉంది. సో అందులో నుంచి నీకు నచ్చింది నువ్వు బిల్డ్ చేసుకున్నావు. సో కస్టమైజేషన్ మన ఇష్టం అన్న. సో నా డౌట్ ఏంటంటే నార్మల్ గా నువ్వు బ్రౌజర్ లో చూసుకొని లైక్ గో టు సో అండ్ సో అండ్ డూ సంథింగ్ అన్నప్పుడు ఒక టాస్క్ అడిగినప్పుడు అది ఏం చేస్తుంది, స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది. ఎలాంటి ఏమోడ్ అయినా సరే ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది. ఇప్పుడు నువ్వు లోకల్ గా ఇన్స్టాల్ చేసుకున్న క్లౌడ్ లో అది చేస్తుంది కదా యాక్షన్స్ చేస్తాను. లైక్ ఏమైనా ఎగ్జాంపుల్ దీనిపైన ఒక ట్యూటోరియల్ చేయొచ్చు కదా సెపరేట్ గా, జనరల్ కూడా యూజ్ అవుతుంది. చేద్దాం అన్న. పెద్ద టైం ఏం పెట్టదు ప్రస్తుతానికి అయితే కోర్ కాన్సెప్ట్ కంప్లీట్ చేద్దాం. సో హోస్ట్ ఇప్పుడు మనం చూసినాం. ఇప్పుడు నేను చూపించిన క్లౌడ్ ఇదంతా హోస్ట్. అంటే ఒక ప్లాట్ఫామ్ ని నేను యూజ్ చేసుకుంటున్నా హోస్టింగ్ కి. అంటే నేను 1-on-1 కమ్యూనికేషన్ కోసం ఒక చిన్న ప్లాట్ఫామ్ ని చూసుకున్నా క్వైరీస్ పంపించుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి. సో ఇలా మనకి మల్టిపుల్ ఏమంటారు హోస్ట్స్ ఉంటాయి. లైక్ ఐడిస్ ఎలాంటిది కర్సర్ కానీ విండ్సర్ఫ్ కానీ, ఈ మధ్య VS Code లో కూడా వచ్చింది MCP సర్వర్. అండ్ N8N లో కూడా MCP ఉంది ఇప్పుడు. సో ఇలాంటి హోస్ట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ హోస్ట్ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ మనం క్లయింట్స్ ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ క్లయింట్స్ ఎట్లాంటి వాళ్ళు అంటే అన్న మిడిల్ బ్యారియర్స్ అన్న క్లయింట్స్ అనేవాళ్ళు. వీళ్ళు 1-on-1 ప్రోటోకాల్ తీసుకొని పంపిస్తారు, మళ్ళీ అటు నుంచి వచ్చిన డేటాని మళ్ళీ తీసుకొస్తారు. సో ఇది మొత్తం మనం JSON, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న JSON మొత్తం ఒక సర్వర్ క్లయింట్ అన్నమాట ఇది. అదే మొత్తం హ్యాండిల్ చేసుకుంటుంది డేటా ఫ్లో మొత్తాన్ని, కమ్యూనికేషన్ మొత్తం అదే ఆ ప్రోటోకాల్ హ్యాండిల్ చేస్తుంది. సో ఎట్ ద ఎండ్ సర్వర్ వచ్చేసి మన అప్లికేషన్ అనే అనుకోండి.
ఎక్కడైతే మనం మన యాక్షన్స్ ని పర్ఫామ్ చేస్తామో అది మొత్తం దాని దగ్గర ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు 8 టేబుల్ సర్వర్ ఉందన్న. ఓకే 8 టేబుల్ సర్వర్ లో మనం రికార్డ్ ని క్రియేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, మూవ్ అప్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో వీటన్నిటిని ఒకటేసారి యాక్సెస్ చేయడానికి ఒక సర్వర్ ఉంది. ఏది 8 టేబుల్ సర్వర్. ఓకే నాకు ఒక ప్రోటోకాల్ MCP లాంటిది అది. యా నాకు ఒక ప్రోటోకాల్ వచ్చింది ఏంటి, నా దగ్గర ఉన్న సిఆర్ఎం డేటా మొత్తం నా ఏఏ దగ్గర వెళ్ళాలి. ఓకే సో ఈ ప్రోటోకాల్ ఎలా ఉందో అలా నా సిఆర్ఎం డేటా మొత్తం ఏఏ దగ్గర వెళ్తుంది. సో ఇక్కడ నా దగ్గర బేస్ ఉంది, అదే సర్వర్, ఎంసిపి సర్వర్. సో ఇక్కడ కమ్యూనికేషన్ మొత్తం చూసుకునేది ప్రోటోకాల్ క్లయింట్ అంతే. సో దిస్ ఇస్ ద ఎంసిపి వర్క్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మన ఎంసిపి హోస్ట్ ఇక్కడ ఇందాక ఇచ్చిన క్లారిఫికేషన్ ఇది. ఎంసిపి హోస్ట్ అంటే ఏ ప్రోగ్రామ్ లైక్ క్లౌడ్ డెస్క్టాప్ ఐడీస్ which want to access the data through MCP. జూమ్ సంతోష్ ఒక్క నిమిషం లైక్ ఇక్కడ చూస్తారు కదా MCP హోస్ట్ అంటే ఏ ప్రోగ్రామ్ లైక్ క్లౌడ్ అండ్ డెస్క్టాప్ ఐడీస్ ఆర్ టూల్స్ దట్ వాంట్ టు యాక్సెస్ డేటా త్రూ MCP. ఓకే నెక్స్ట్ వన్ MCP క్లయింట్స్. MCP క్లయింట్స్ ఏంటంటే 1-on-1 కనెక్షన్స్ చూస్తుంది విత్ సర్వర్స్ ఇంకా LLM కి 1-on-1 క్లయింట్ కనెక్షన్. డేటా పంపించడం కానీ డేటా తీసుకురావడం కానీ మొత్తం అదే ప్రోటోకాల్ చూసుకుంటుంది. నెక్స్ట్ థింగ్ MCP సర్వర్. ఇక్కడ మనం యాక్షన్స్ ని ఫాలో అప్ చేస్తున్నాం మనం. అండ్ లోకల్ డేటా సోర్స్ మనకు తెలిసిందే. మన కంప్యూటర్ లో ఉన్న ఫైల్స్ కానీ డేటాబేసెస్ కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ మనం పాస్ అవుట్ చేసుకోవాలనుకుంటే. సో సారీ ఫర్ ఇంటరప్టింగ్, ఒకడు డౌట్ అడిగిన సంతోష్ లైక్ అన్నా చూపెడతా. సేమ్ లోకల్ ఫైల్స్ లో మనకి కావాలి నాకు లైక్ చూపెడతా ఉన్నాను. ఇక్కడ అడిగింది కనిపిస్తుందా? బ్రో కెన్ యూ క్రియేట్ అన్ ఏఐ ఏజెంట్ టు చెక్ టాప్ 10 highest uses files and folders in D drive etc or more used files in my D drive అంట. చెయ్యొచ్చేమో అన్న. Yeah, I mean maybe we can do using MCP. క్లౌడ్ మొత్తం చేసేస్తుంది బ్రో. క్లౌడ్ మన డెస్క్టాప్ ని హ్యాండిల్ చేసుకోగలదు అది. బట్ అలా అట్లాంటి టాప్ 10 అది బియాండ్ అనుకోవచ్చు. బట్ థింగ్ ఏంటంటే నార్మల్ టాస్క్స్ అయితే ఫైల్స్ హ్యాండిల్ చేసేస్తుంది. సో ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం అన్న. ఓకే సో ఇది వచ్చేసి ఒక నిమిషం. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక సర్వర్ బిల్డ్ చేసుకున్నాను అనమాట, MCP సర్వర్. ఇది ఓకే N8N లో. ఎక్కడైతే ఇది మొత్తం ఇందాక మీరు ఏజెంట్ చూసారు కదా మల్టిపుల్ మెథడ్స్ తోటి ఉంటాయని. సో ఇక్కడ కూడా మల్టిపుల్ మెథడ్స్ తోటి బిల్డ్ చేశాను నేను. బట్ ఏంటంటే ఇది ఓవర్వెల్మ్ కాదు. సో ఇక్కడ సర్వర్ బిల్డ్ చేసుకున్నాను అనమాట. ఒక సర్వర్ URL ఉంది, ఆ సర్వర్ కంటూ ఒక పేరు ఉంది, అండ్ ప్రతి ఒక్క దానికి ఒక మెథడ్ ఉంటుంది, ప్రతి ఒక్క మెయిల్ కి ఒక మెథడ్ ఉంటుంది. దెన్ ఇది ఈ సర్వర్ కాపీ చేసుకున్నాక ఈ సర్వర్ యొక్క లింక్ మనం తీసుకుంటాం. లింక్ తీసుకొని మనం క్లయింట్ ని బిల్డ్ చేసుకుంటాం. క్లయింట్ ఏజెంట్, ఇది ఒక క్లయింట్ ఏజెంట్ అనమాట. సో ఇది ఈ ఏజెంట్ ఏంటంటే నాకు ఒక ఈమెయిల్, ఒక మెసేజ్, ఒక యాక్షన్ అండ్ ఒక సబ్జెక్ట్ వస్తుంది నాకు. సో అవన్నీ ఫాలో అప్ అయ్యి ఒక మొత్తం ఆ ఈమెయిల్, ఆ సబ్జెక్ట్, ఆ మెసేజ్ ఏమైతే అతను పంపించాలనుకుంటున్నాడో అది మొత్తం నా MCP సర్వర్కి వస్తుంది. దెన్ మొత్తం పని మొత్తం MCP సర్వర్ చూసుకుంటుంది. ఇక్కడ ఒక వర్క్ చేసి చూద్దాం అన్న. ఈమెయిల్ పెడుతున్నా. సో ఇది నా ఈమెయిల్, మెసేజ్ వచ్చేసి యు ఆర్ ఫైర్డ్ అని పెడతా. ఆప్షన్ సెండ్, ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ నేను సెండ్ అని చూస్ చేసుకుంటున్నా. అండ్ సబ్జెక్ట్ వచ్చేసి బాయ్ బాయ్ అని పెడదాం. సో ఇక్కడ నా ఏజెంట్ రన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే నాకు మెయిల్ వచ్చింది అనుకుంటా. యా నాకు మెయిల్ వచ్చింది. ఒక్క నిమిషం చూపిస్తా. సో ఇక్కడ చూసుకుంటే నాకు మెయిల్ వచ్చింది ఆల్రెడీ, యు ఆర్ ఫైర్డ్ అని. సో ఇలా MCP
క్లియర్ కట్ గా నా ఈమెయిల్ ని హ్యాండిల్ చేసేసింది. ఓకే. ఓకే. ఇది మన ఎంసిపి మొత్తం టాపిక్. ఏంటంటే కొత్త రకమైన మెసేజింగ్ అన్న హెచ్టిటిపి రిక్వెస్ట్ లాంటివి కాకుండా మనం ఎల్ఎల్ఎంస్ తో కొత్తగా మనం పని చేయించుకుంటున్నాం అంతే. అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా కానీ ఐ మీన్ ఇంటర్నెట్ లో చాలా థింగ్స్ ఉన్నాయి ఒక పని చేయాలంటే. సో నీకు ఏమైనా టాస్క్ కానీ ఏమైనా పని చేయాలనిపించినప్పుడు మేకింగ్ హ్యూమన్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, అంటే ఎంత ఈజీ అయితే అంత ఈజీ పాసిబుల్ చేసేస్తుంది. లైక్ నువ్వు ఇన్పుట్ ఇచ్చి ఎవరికి పంపాలి ఏంటి అంటే బేస్డ్ ఆన్ టాస్క్. ఇప్పుడు నీ టాస్క్ ఏంటి, జీమెయిల్ పంపాలి టు సమ్ వన్ విత్ డేటా, ఐ మీన్ విత్ ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు ఈ 3 to 4 థింగ్స్ బేస్ చేసుకొని డైరెక్ట్ వాళ్ళకి పంపడానికి చాలా టాస్క్ ఉంటుంది. లైక్ పంపడానికి ఏంటి, వాళ్ళ జీమెయిల్ అడ్రస్ కి పంపాలి, ఎక్కడి నుంచి పంపాలి, నీ జీమెయిల్ అడ్రస్ నుంచి. సో ఇట్ హ్యాస్ టు బి కనెక్టెడ్ ఫస్ట్, అండ్ దెన్ ఏం పంపాలి, ఎప్పుడు పంపాలి. సో ఓకే, ఈ చిన్న టాస్క్ నుంచి పెద్ద టాస్క్ వరకు కొన్ని టాస్క్లు ఉంటాయి. వాళ్ళకి పంపిన తర్వాత రీప్లై వచ్చినప్పుడు మళ్ళీ ఏజెంటిక్ బిహేవియర్ ఉండడానికి. సో ఓకే ఓకే అర్థమైంది. ఇప్పుడు దీనివల్ల అంటే నువ్వు ఓన్లీ జీమెయిల్ కనెక్ట్ చేసినావు, ఇంకా గ్రాఫ్ కనెక్ట్ చేసినావు. గ్రాఫ్ సో చాలా యూస్ కేసెస్ ఉంటాయి ఎంసిపి తోటి. మనం సో ఓకే ఓకే సో ఓకే ఫర్గాట్, సారీ, కరెక్ట్. సో ఒక ఎల్ఎల్ఎం మెయింటైన్ చేయాలి ప్రతి దానికి. లైక్ వచ్చినప్పుడు టు అండర్స్టాండ్ వాట్ ఈస్ సేయింగ్ ఆర్ వాట్ టు డూ ఎవ్రీథింగ్ అని చెప్పేసి. ర్యాగ్ లో కూడా ఇంతే ఉండే, చూసిండే. కరెక్ట్. సో ఇది ఎంసిపిస్ దాని నుంచి చాలా యూజ్ ఉంటుందన్న. ఫస్ట్ థింగ్ గ్రాక్ ఇప్పుడు లిమిట్ పెట్టిందన్న 25,000 టోకెన్స్. ఇప్పుడు లిమిట్ పెట్టింది వాడు ఈ మధ్య రీసెంట్. గూగుల్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఓపెన్ సోర్స్ ఏజెంట్ వచ్చింది కదా, దానిపైన నీ ఒపీనియన్ ఏంది? వాడినావా అది? చూసిన నా వీడియోస్ చూసిండి దాని మీద, వాడలేని వీడియోస్ అయితే చూసిన. దాని మీద ఇంకా క్లౌడ్ కోడ్ మీద చూసింటే క్లౌడ్ కోడ్ చేసామంటే అప్పుడు అది విండోస్ లో రాకపోతుందని చెప్పేసి 2 weeks అయింది కదా నా క్లౌడ్ కోడ్ వచ్చి. వేరే ఓఎస్ వాడమన్నాడు. సో క్లౌడ్ కోడ్ అన్న, క్లౌడ్ కోడే బాగా అనిపించింది జెమినీ కన్నా. బాగుంటది అన్న, చాలా యూస్ కేసెస్ ఉన్నాయి ఎంసిపికి. ఫ్యూచర్ లో ఇంకా అప్డేట్ కావచ్చు అది. వన్స్ ఒకవేళ ప్రతి బిజినెస్ లా ఏజెంట్స్ కానీ ఎల్ఎల్ఎంస్ కానీ కామన్ అయినప్పుడు ఒక ఏజెంట్ కి ఇంకొక ఏజెంట్ కి మాట్లాడుకోవడానికి జస్ట్ ఇలాంటి ప్రోటోకాల్స్ యూజ్ అవుతాయి. వచ్చింది కదన్న ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్, గూగుల్ రిలీజ్ చేసింది కదా. అరే ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్ అన్న, ఒక్క నిమిషం. మనం ఒక ఏజెంట్ ని ఇంకొక ఏజెంట్ తో మాట్లాడిపోయచ్చు. సో ఇది ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్ అనమాట. సో 3 months ఏమైందని, 3-4 months అయ్యి ఉంటది. ఏజెంట్ డెవలప్మెంట్ కిట్ అని ఒకటి రిలీజ్ చేసిండే గూగుల్. అప్పుడే ఇది కూడా రిలీజ్ చేశారు వాళ్ళు. చాలా టెక్నికల్ ఉండాలనేది. ఒక ఏజెంట్ కి ఇంకొక ఏజెంట్ కి కమ్యూనికేషన్ చేయాలంటేనే చాలా టెక్నికల్ గా ఉండాలి. వాళ్ళ ఏజెంట్ కిట్ ఏదైతే ఉందో అని ఎవ్రీథింగ్ ఇట్స్ వెరీ టఫ్ టు. ఇక్కడ వీడు పెట్టింది చూడన్న, రియల్ వరల్డ్ అప్లికేషన్ యూ ఆఫెన్ నీడ్ బోత్ యూజ్ ఎంసిపి. నిజం చెప్పాలంటే ఒకవేళ ఫ్యూచర్ లో నిజంగా బిజినెసెస్ కానీ ఏఐని అడాప్ట్ చేసుకొని డైలీ యూజ్ లో ఏజెంట్స్ ఎల్ఎల్ఎంస్ ఖచ్చితంగా ఉన్నాయి అంటే పక్కా 1-on-1 ప్రోటోకాల్ కి ఎంసిపిసే యూజ్ చేస్తారు. ఏజెంట్ టు ఏజెంట్ కి కామన్ ఉండేది ఎంసిపి. ఎందుకంటే మొత్తం జేసన్ స్క్రిప్ట్స్, మొత్తం ప్రోటోకాల్స్ పంపించుకుంటారు, తీసుకుంటారు, రిసీవ్ చేసుకుంటారు, డేటా పని చూసుకుంటారు. ఒకవేళ నిజంగా బిజినెసెస్ కానీ ఏఐని అడాప్ట్ చేసుకుంటే కమ్యూనికేషన్ కి యూజ్ అయ్యేది ఎంసిపి. నాట్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్, ఏ పని చేయాలని ఎంసిపి తర్వాత. సో అదే అన్న ఎంసిపి మొత్తం. కుదిరితే ఒక రోజు A2A మీద ఇంకా ఎంసిపి మీద ఒక వీడియో. బిఫోర్ దట్ క్లౌడ్ ది ఇఫ్ పాసిబుల్ అయితే క్లౌడ్ లోకల్ గా ఎలా వాడాలి ఏంటి అని చెప్పేసి. ఇది క్లౌడ్ ఫర్ డెస్క్టాప్ అన్న. క్లౌడ్ ది ఓకే. అండ్ అన్న చూసుకోలేను, పోయిందన్న అది. సో దట్ ఈస్ వాట్ ఎంసిపి అంటావు అంతే అన్న.
చాలా వచ్చినాయి అన్న ఎంసీపీస్ లో కూడా. ఈ మధ్య 11 ల్యాబ్స్ ఇచ్చింది ఎంసీపీ. 11 ల్యాబ్స్ ఎంసీపీ యూజ్ చేసుకుని కాల్స్ చేస్తున్నారు క్లౌడ్ తోటి. ఓకే. అది అది క్రేజీ. ట్విలియో నెంబర్ పెట్టుకొని కన్వర్జేషనల్ ఏ ఏజెంట్ ఉంది కదా మన 11 ల్యాబ్స్ ది. బట్ ఎల్ఎన్ ల్యాబ్స్ కి మినిమాక్స్ కూడా వచ్చింది కదా, సేమ్ ఎల్ఎన్ ల్యాబ్స్ ప్రింట్ Hmm. దిగింది. బాగుంది మినిమాక్స్, ఇంకా ఫ్రీ ఉంది అది, ఇంకా వాయిస్ ట్రైనింగ్ ఇంకా బాగుంది దాంట్లో. ఒక ఏజెంట్ చూసిన మార్నింగ్ దాని కవిత అని ఇండియన్ ఏజెంట్. ఓకే. ఎవరైతే ఓలా వాళ్ళు. ఆహా ఏదో నార్మల్ ఓపెన్ సోర్స్ గిటబ్ లో ఉండే చూసిన. లైక్ అది సూపర్ రియలిస్టిక్ అన్న. అది చూపెట్టు. ఒకటే జస్ట్ హిందీ ఒకటే లాంగ్వేజ్. ఒక్క నిమిషం చూపిస్తా, ఉందో లేదో తెలియదు. మొబైల్ లో మా ఫ్రెండ్ గారు వీడియో పెట్టిండే. ఆ, తెలిసి లేదనుకుంటున్నా. వాడు ఎందులోనే పెట్టాడు వాడు. ఓలా వాళ్ళ కృత్రిమ వాళ్ళ ఏజెంట్ వచ్చింది కదా, వేర్ యూ కెన్ జస్ట్ స్పీక్ అండ్ బుక్ ఎవ్రీథింగ్. అది ఎలా యా ఉంది? అది అది దాన్ని ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అన్న. అలా ఉంటుంది. దానికి ఆ బుకింగ్ ఏజెంట్ ఒకటి పక్కన పెడితే దాని నుంచి ఒక ఇమేజ్ జనరేట్ చేయడానికే నేను 15 minutes కూర్చున్నా. సరే. అది నా మాటలు అర్థం చేసుకోలేకపోయింది నిజం చెప్పాలంటే. లైక్ మంజు, ఒక సర్టెన్ టైంలో నాకు అది నచ్చలేదు. చాలా అసలుకి కాంప్లికేషన్స్ అనిపించినాయి నాకు అది. లిటరలీ అన్న నాకు అది ఏం నచ్చలేదు కృత్రిమది. అదేదో ఓవర్ హైప్ పెట్టుకొని నేను దాన్ని వాడినా గానీ వాడడానికి వచ్చింది. నేను లాగిన్ చేస్తుంటే లాగిన్ అవుతలే కృత్రిమ, లాగౌట్ అయిపోతుంది ఆటోమేటిక్. లేలే నా మొబైల్ డౌన్లోడ్ చేసుకుంటే కృత్రిమ్ని. కృత్రి అనే ఉంది దాని పేరు. కృత్రి. నా మొబైల్ లో ఇంకా ఉంది. అది కనిపిస్తుందా? అనిపిస్తలేనట్టుంది. నా మొబైల్ అయితే ఇంకా ఓపెన్ లోనే ఉంది. ఫోర్ ఏజెంట్స్ ఉన్నాయి అన్న. బిల్ పే ఏజెంట్ ఉంది, ఫుడ్ ఆర్డర్ ఏజెంట్ ఉంది, క్యాబ్ ఏజెంట్, ఇమేజ్ క్రియేటర్. కూడా నీకు ఓన్లీ ఒకటే కంపెనీ తోటి ఉంది బ్రో. అండ్ Oh. ఇప్పుడు నార్మల్గా ఏజెంట్స్ లో నో కోడ్ తోటి ఏజెంట్స్ చేయడం ఈజీ అయిపోయింది. ఎనీవన్ కెన్ సిట్ అండ్ లెర్న్ ఏజెంట్స్ ఇప్పుడు నార్మల్గా Yeah, అన్న. తీసుకోకపోయినా ఎవరైనా నేర్చేసుకుంటారు. ఎవ్రీవన్ కెన్ స్పీక్ అబౌట్ ఎంసీపీ ఆర్ ఏజెంట్స్ ఎవ్రీథింగ్. యా అన్న. సో వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోడ్తో చేసే ఏజెంట్స్కి డిఫరెన్స్ ఏంటి, విత్ నో కోడ్తో చేసే లైక్ ఎనీటైన్ యూజ్ చేసుకొని, లేదా నువ్వు ఎంసీపీ క్లౌడ్ అంటున్నావు ఓపెన్ చేయవాలది, ఎవ్రీ వన్ విల్ బీ హ్యావింగ్ దర్ ఓన్ ఎంసీపీ కదా. సో అవి యూజ్ చేసుకొని బిల్డ్ చేసే ఏజెంట్స్ ఏంటి, విచ్ వన్ అన్న, మోర్ పవర్ఫుల్? ఫస్ట్ థింగ్ పవర్ఫుల్ అనేది కోడెడే అన్న. ఓకే. ఎందుకంటే కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. అది ఓకే. కోడ్ బ్లాక్స్ ఏం రాస్తున్నావు, లాజిక్ ఏంది అని మొత్తం మన కంట్రోల్ ఉంటుంది. ఓకే. మీరు అనొచ్చు మీ నో కోడ్ లో కూడా లాజిక్ కనెక్షన్స్ మొత్తం మన దగ్గరనే ఉంటుంది, ఉంటాయి. బట్ సర్టెన్ అప్లికేషన్స్ కి మాత్రమే. బట్ నేను గూగుల్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కి అట్లా అనుకుంటే అన్న ఎందుకు కర్సర్ ఏజెంట్స్ అన్ని నో కోడ్ డెవలప్మెంట్ చేసి అయిపోయాయి కదా. అండ్ గూగుల్ సిఎల్ఐకి క్లౌడ్ సిఎల్ఐ డిఫరెన్స్ ఏంటంటే, క్లౌడ్ వాళ్ళకి ఎగ్జాంపుల్స్ చూసినావు అందులో వాళ్ళు డైరెక్ట్ ఎన్ఎల్పి తోటి యూ కెన్ టెక్స్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ టెక్స్ట్. అంటే నా డేటాబేస్లో ఏపీఐ కనెక్షన్ ఎక్కడ ఉంది అండ్ ఎలా వర్క్ అవుతుంది, ఏం ఏపీఐ ఉంది, ప్రతి దాంట్లో ప్రతిది అడగవచ్చు అంట దాంట్లో డేటాబేస్ది, విచ్ ఇస్ వెరీ ఈజీ. ఎందుకంటే నీకు అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు బిల్డ్ చేసిన కోడ్ ఫైల్స్ గురించి అడగడం అంటే ఇది ఒక వేరే ప్రాసెస్, సిఎల్ఐ తోటి అడిగి చేయడము. సో మొత్తం ఎన్ఎల్పి అయిపోతుంది కదా మరి మొత్తం. యా అన్న. యాజ్ జెన్సన్ హాంగ్ చెప్పినట్టు కానీ ఎన్ఎల్పి అయిపోతుంది మొత్తం. ఇప్పుడు ఏజెంట్ ఎన్ఎల్పి అయిపోతుంది దానికంటే నో కోడ్ లో కోడ్ ఏజెంట్ స్టార్ట్ అవడమే నో కోడ్ లో కోడ్తో స్టార్ట్ అయింది, టూ బి అనేది చెప్పాలంటే. ఇప్పుడు ర్యాగే పడుతుంది, ఓపెన్ చేయి కానీ చాట్ జీపీటీ టు బ్రౌజ్ కానీ ర్యాగ్ అప్లికేషన్స్ యూజ్ చేశారు. వాట్ ఇస్ ద ఆర్కిటెక్చర్ దే ఆర్ యూజింగ్, వన్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్ ర్యాగ్ అనుకో. సో ఇవన్నీ నో కోడ్ లో కోడ్ అయిపోతున్నాయి కదా. యా అన్న. సో సేమ్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ రాదంటావా నో కోడ్ తోటి, ఇఫ్ పాసిబుల్ ఇన్ ఫ్యూచర్? రావచ్చు అన్న, రావచ్చు. ఇట్ డిపెండ్స్ కదా. ఇప్పుడు ఎవరెవరు ఏం ఏజెంట్స్ బిల్డ్, ఐ మీన్ ఎట్ ఎండ్ ఏంటంటే కోడ్తో చేసిన ఏజెంట్ నో కోడ్తో చేసిన ఏజెంట్ మార్కెట్లో హౌ దే ఆర్ మేకింగ్ మనీ అనే కదా మెయిన్ ఇంపార్టెంట్. యా అంతే. లైక్ యూస్ కేస్ అన్న, డిపెండ్స్ ఆన్ యూస్ కేస్. యూస్ కేస్ ఉంటుంది, బట్ వాడు కోడ్తో చేస్తున్నా నో కోడ్తో చేస్తున్నా ఇంపార్టెంట్. మరి దీనివల్ల ఏమైతుందంటే ఒకప్పుడు నేను స్టాక్ ప్రిడిక్షన్ ఏజెంట్ ని చేసుకుంటే, ఏది మన జీరోదా వాళ్ళది, జీరోదా ఐపి. ఇప్పుడు అది జీరోదాకి ఎంసీపీ ఉంది, వచ్చింది. అవును. అది నో కోడ్ తో 10 నిమిషాలే చేస్తున్నాం మనం. నేను 3 days నుంచి నా కోడ్ రాయడానికి. జీరోదాస్ ఎంసీపీ వాట్ ఎగ్జాక్ట్లీ, ఐ మీన్ కొంచెం ఇఫ్ యూ హ్యావ్ టైం.
జీరోదా ఎంసీపీ యూజ్ చేయలే కానీ ఇది మన యాహో తెలుసు కదా, యాహోది జీరోదాది కొన్ని డేటా ఫ్రేమ్స్ తీసుకొని నేను పాస్ట్లో ఒక 6 months 7 months బ్యాక్ నేను కోడెడ్ ఏజెంట్ని బిల్డ్ చేసుకుంటే, అప్పుడు నాకు ఈ ఎంసీపీ కాన్సెప్ట్ అంతగా తెలిసింది కాకుండా. ఓకే. అప్పుడు 6 months 7 months బ్యాక్ అంటే అప్పుడు నవంబర్ అప్పుడప్పుడే ఇది వస్తుంది. అప్పుడు అన్ని సర్వర్స్ కూడా లేకుండా ఎంసీపీ. యాహ్! సో నేను ఏం చేసిన మొత్తం కోడెడ్ ఏజెంట్ తీసుకొని మన మెషిన్ లెర్నింగ్ అల్గారిథం రాసుకున్నా. అది రాసుకొని ఒక చిన్న ప్రైస్ ప్రిడిక్షన్ చేసింటి నిఫ్టీ 50కి. దాని అక్యురసీ రేట్ 89% వచ్చిండే ప్రిడిక్షన్ది ఫర్ నెక్స్ట్ 5 minutesకి. నెక్స్ట్ 5 to 20 minutesకి అక్యురసీ రేట్ 89% సంథింగ్ వచ్చింది. ఇప్పుడు ఈ మధ్య ట్విట్టర్లో నేనేం చూస్తున్నా అంటే జీరోదా ఎంసీపీ యూజ్ చేసుకుని ప్రైస్ ప్రిడిక్షన్ చేస్తున్నారు స్టాక్. అది ఈ మధ్య నడుస్తుంది. అది అంటే మారుతుందన్న, నిజం చెప్పాలంటే చాలా మారుతుంది. సో ఐ మీన్ ఇంకా ఎక్స్‌ప్లోర్ అవ్వండి గైస్. లైక్ N10 గానీ ఏజెంట్స్ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లోర్ అవ్వండి. బికాజ్ యూ కెన్ బిల్డ్ ఎనీథింగ్, ఏమైనా బిల్డ్ చేసుకోవచ్చు వాళ్ళు ఫర్ దేర్ పర్సనల్ యూజ్కి కానీ దేనికైనా. ఓకే, ఇంకా సంతోష్ ఎనీథింగ్ యూ వాంట్ టు? ఏం లేదన్న, ఎంసీపీ మాత్రం నెక్స్ట్ కమ్యూనికేషన్ ఆఫ్ ఏజెంట్ టు ఏజెంట్, లేదా ఏఐ టు ఏఐ, అది మాత్రం చెప్పగలుగుతా. ఓకే, సో ఫ్యూచర్ ఈజ్ ఏజెంట్స్ అన్నారు, ఏజెంట్స్ వచ్చినాయి అండ్ ఇప్పుడు ఏజెంట్ టు ఏజెంట్ అంటున్నారు. పాయింటే కదన్న, స్క్వాడ్స్ బిల్డ్ చేసుకొని వచ్చాను మనం మంచిగా. బాగుందండి. హ్యూమన్స్ కరెక్ట్ కరెక్ట్. నెక్స్ట్ ఏముంది? ఇఫ్ ఇన్ కేస్ నువ్వు వాడినావు ఎంసీపీలో మంచిగా ఉన్నావు, ఎక్స్పర్ట్ ఉన్నావు, ఏజెంట్స్ నేర్చుకున్నావు, వాట్స్ నెక్స్ట్? అన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యా. ఒక క్రియేటివ్ టీమ్ తీసుకున్నాం. ఒక క్రియేటివ్ టీమ్ ఏం చేస్తుంది, ఒక కంటెంట్ ఒక టాపిక్ పట్టుకొని కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ కంటెంట్, స్క్రిప్ట్, ఇమేజెస్, దాని తర్వాత వీడియోస్. ఇమేజెస్ దేనికి, వాళ్ళు బ్లాగ్ పోస్ట్లు వేస్తూ ఉంటారు ఆ పర్టికులర్ కంటెంట్ మీద. ఇక్కడ ఒకటి అనుకున్నాం, ఒకటి స్క్రిప్ట్ రైటింగ్ ఒక ఏజెంట్ ఉంటాడు, వాడు పోతాడు స్క్రిప్ట్ అనలైజ్ చేసుకుంటాడు, మళ్ళీ ఒకటి రాసుకుంటాడు. దాని తర్వాత ఒక ఇమేజ్ జనరేషన్ అనుకుందాం. మన దగ్గర మంచిగా స్టేబుల్ డిఫ్యూజన్, మంచిగా కన్సిస్టెంట్ క్యారెక్టర్ అవైలబుల్ అయినప్పుడు ఇమేజ్ జనరేషన్ కూడా ఆటోమేట్ చేసేవచ్చు అన్న, క్లియర్ కట్ ఇమేజ్ జనరేషన్ ఆటోమేట్ చేసేయచ్చు. ఇప్పటికీ నార్మల్ నో కోడ్ దగ్గర చాట్ జీపీటీ మాత్రమే ఉన్నాయి. ఈ మిడ్ జర్నీ ఇట్లాంటి క్లియర్ కట్ కన్సిస్టెన్సీ ఇచ్చేటివి ఏం లేవు. ఓకే. ప్రస్తుతం చాట్ జీపీటీ మాత్రమే ఉంది. ఒకవేళ ఇలాంటివి కూడా నో కోడ్ కానీ దిగినాయి అనుకో, మనం ఒక ఇమేజ్ జనరేషన్ టీమ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండర్స్టాండ్. దాని తర్వాత సోషల్ మీడియా మేనేజ్మెంట్, అండర్స్టాండ్. ఒక మినీ టీమ్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ వీటికి ఒక దాని తర్వాత ఒకటి కమ్యూనికేషన్ బ్యారియర్ కానీ కనెక్ట్ అయ్యింది అనుకో, అంతే, ఇంకా ఒక సూపర్ ఏజెంట్ వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తారు. దెన్ ఇట్ విల్ బి ఎ మార్కెటింగ్ టీమ్. అండర్స్టాండ్. సో ఇది ఒక ఐడియా. యా, సో మీ అందరికీ ఎంసీపీ అంటే ఏందో అర్థమైంది అనుకుంటా. సో ఎక్స్ప్లోర్ అవ్వండి ఏజెంట్స్ పైన, ఎంసీపీస్ పైన, ఎవ్రీథింగ్. సో కీప్ అప్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్ ఆన్ లూమి ఏఐ మన ఛానల్ పైన, సో దట్ యుల్ గెట్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ ఇన్ ది ఏఐ డొమైన్. అండ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి, సో అప్కమింగ్ ఇంకా డౌన్ ద లైన్ ఇలాంటి వర్చువల్ మినీ పాడ్కాస్ట్లు ఇంకా చేస్తాము. అండ్ నెక్స్ట్ మేము ఇన్ కేస్ పాసిబుల్ అయితే ఇప్పుడు ఏజెంట్ టు ఏజెంట్ కానీ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ గూగుల్ వాళ్ళ కిట్ కదా మొత్తం. అండ్ దెన్ సంతోష్ విల్ బి అప్లోడింగ్ అనదర్ వీడియో ఆఫ్ క్లౌడ్ హోస్ట్. లోకల్గా మీరు ఎలా ఎంసీపీని యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. మీరు అట్లీస్ట్ మీరు ట్రై చేసి మీకు అర్థమవుతుంది, సో దట్ మీరు ఎక్స్ప్లోర్ అవుతారు, ఇంకా ఎవాల్వ్ అవుతారు ఆ టాపిక్లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ కామెంట్ చేయండి ఇన్ కేస్ ఇంకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే టాపిక్ యూ వాంట్ ఎక్స్ప్లోర్, బేసిక్స్ అయినా సరే కామెంట్ చేయండి. విల్ హ్యావ్ వీడియోస్. అండ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.